సరికి ఎర్లీ మార్నింగ్ 7:30 to 9:30 అండ్ సెకండ్ బ్యాచ్ అయితే 10 నుంచి 12 వరకు ఉంటుంది. మా ఇంటి దగ్గర నుండి 40 మైల్స్ ఉంటుంది కదా, సో తొందరగా అయితే స్టార్ట్ అయిదామని 6:30 వరకు స్టార్ట్ అవుతాం ఎప్పుడు స్టార్ట్ అయినా. ఎందుకంటే డౌన్ టౌన్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, ఆ ట్రాఫిక్లోనే 30 మినిట్స్ అట్లా వెళ్ళిపోతుంటుంది. సో అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుతాం. మొన్నటి వరకు ఫుల్ వర్షాలు పడేసరికి మొత్తం గ్రీనరీ అయిపోయింది, ఆ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కదా, సో భక్తి పాటలు పెట్టుకుంటే కొంచెం మంచి వైబ్స్ ఉంటాయి అని అయితే భక్తి సాంగ్స్ పెట్టిన. మీరు కూడా ఇంటూ ఎంజాయ్ అయితే చేయండి. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో అయితే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో పెట్టుకున్నారు. నేను అన్నట్టు పోటీ మన ఇండియా దగ్గర పెట్టుకున్నట్టు మానలు. ఇక్కడ మాత్రం రూల్స్ అయితే ప్రతి ఒక్కరు మంచిగా పాటిస్తాడు మామ, లేదంటే పోలీసులు వచ్చి ఎక్కించుకోపోతాడు మనల్ని. ఇక్కడ నార్మల్ గా అయితే ఎవరు వెళ్ళాలనుకున్నా కానీ మొత్తం హైవేలలోనే తిరుగుతారు. ఎందుకంటే తొందరగా వెళ్ళాలంటే హైవేనే. డౌన్ టౌన్ లోకి వెళ్ళినా లేదంటే నార్మల్ సిటీలోకి వెళ్ళినా కానీ దగ్గర దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. సో చాలా ఇరిటేషన్ అయితే ఉంటుంది. సో నార్మల్ అయితే ప్రతి ఒక్కరు హైవేని ఇక్కడ మాత్రం ఎగ్జిట్ మిస్ అయిందా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ వరకు వెయిట్ చేసి తిరిగి తిరిగి రావాల్సింది. అందుకోసమే కరెక్ట్ వెళ్ళిపోవాలి. ఎగ్జిట్ మాత్రం లేదు రిటర్న్ వస్తా అనుకుంటే మాత్రం ఇక్కడ కాని పని. ఎందుకంటే ఎవరు తక్కువ స్పీడ్ వెళ్ళారు, మినిమం 60-70 మైల్స్ పర్ అవర్ వెళ్తుంటారు. ఇదైతే నార్మల్ డౌన్ టౌన్ మామ. ఇంకా లోపలికి వెళ్తే డౌన్ టౌన్ రైట్ సైడ్ లో లేక్ పక్కన ఉంటది, ఆ వ్యూ వేరే లెవెల్ ఉంటది. నేనైతే ఫస్ట్ ఇక్కడ బిల్డింగ్ చూసి అంత ఏం లేదు అనుకున్నా కానీ డౌన్ టౌన్ లోకి వెళ్తే వేరే లెవెల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ అయితే ఫ్యాక్టరీ లాంటివి మామ, మన దగ్గర ఉంటది కదా ఫ్యాక్టరీస్, రైస్ మిల్ లాగా. సో ఇక్కడ అది లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో అయితే డౌన్ టౌన్ మొత్తం.
ఇక్కడ స్కూల్ బస్సులకి అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ ఏదైనా చేస్తున్న వెహికల్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం అవి అయితే సిగ్నల్స్ ఎప్పుడు వెలుగుతూనే. ఈ డోర్ దగ్గర అయితే మన దగ్గర ఐడి కార్డ్ ఉంటుంది కదా, ఐడి కార్డ్ ట్యాప్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే లోపల ఎవరైనా మన వాళ్ళు ఉన్న ఎవరైనా ఓపెన్ చేస్తే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో లాగిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. క్లాస్లో మాత్రం ఎవరు రాలేదు. మాకైతే ఆడిటోరియం అందరిని ఒకటి దగ్గర పెట్టి క్లాస్ అయితే చెప్తుంటాడు. ఏ సబ్జెక్ట్ చెప్తాడు ఏందని అయితే మనకు తెలియదు. సో లిట్మన్ అండ్ ఆల్బర్ట్ అయితే ఇద్దరు ఉన్నారు. మా వాళ్ళు అయితే నాకన్నా ముందే వచ్చిర్రు, క్లాసులో అయితే కూర్చుర్రు చదువు బిడ్డలు. సో మనమైతే వాళ్ళ దగ్గర పోదామని అయితే మామ క్లాస్ కాదు, నేను అసలు ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యాను? కొంచెం చాలాసేపు అవుతుంది, బోర్ కొడుతుందిరా అంటే బయటకు అయితే వచ్చేసినాం. బయటకు వచ్చినాక మాకైతే చర్చ్ అవుపడుతుంది. చర్చ్ లోపలికి వెళ్దాం. చర్చ్లో అయితే ఎట్ టైం 400 to 500 మెంబర్స్ ఒకటేసారి ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంటాయి చర్చ్. ప్రతి ఒక్క కాలేజీలో చర్చ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం చెక్కలతోటి బొమ్మలు మాత్రం వేరే వేస్తారు మామ. ఇక్కడ పిచ్చి ఒక్కొక్కరికైతే ఆట. బయటకు వచ్చినాక మేమైతే ఇంటర్నేషనల్ అడ్మిషన్ ఆఫీసర్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ మొత్తం అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటర్నేషనల్ అడ్మిషన్ దగ్గరనే అడగాలి కదా. సో ఇక్కడికైతే వచ్చి అడుగుతుంటారు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా. ఇక లెఫ్ట్ సైడ్ లో అయితే టీవీ, అది వీడియో గేమ్స్ ఆడుకోవడానికి అది అవుతుంది మనకి. మనలో అయితే ఫోటోలు దిగడం బిజీగా ఉన్నారు. ఇట్లా బయటికి అయితే వెళ్దామని బయటకు వచ్చిన వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే.
సో మన వాళ్ళు మావా నువ్వు చూస్తే ఈ కాలేజీకి ఎందుకు వచ్చినావు రా అంటే లేక్ చూడడానికి అని అయితే మనలాంటి వాడు చెప్తాడు. ఎందుకంటే ఈ లేక్ వచ్చేసరికి మన చికాగో నుండి లేక్ మిచిగన్ వరకు మొత్తం ఒకటి పెద్దగా ఉంటుంది మామ. లేక్ వ్యూ మాత్రం వేరే లెవెల్. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. మనమైతే లాస్ట్ డే కదా, సమ్మర్ కి బ్రేక్ ఉంది. సో ఫోటోలు అయితే దిగుదాం రా అండి. మేమైతే ఫోటోలు దిగినాం, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి ఇక్కడైతే కాలేజ్ లోపలికి రావడానికి. ఇక్కడైతే వరల్డ్ మ్యాప్ అయితే ఉంది మామ. సో దీన్ని అయితే టచ్ చేద్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళలేము ఇండియాకి. సో టచ్ చేసి ఫీల్ అయిపోయాం. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బాయ్.